సమ్ ఏంటో ఒకసారి చూడండి నాన్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ pairs ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్? ఇఫ్ కన్సిస్టెంట్ అబ్టైన్ ద సొల్యూషన్ గ్రాఫికల్లీ. ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్స్లో ఏవి కన్సిస్టెంట్ ఏవి ఇన్కన్సిస్టెంటో కనుగొనమండు. ఒకవేళ అవి కన్సిస్టెంట్ అయితే వాటిని గ్రాఫికల్గా వాటి యొక్క సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయమండు. ఓకేనా? సో మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంట్ అన్నా నాన్ కన్సిస్టెంట్ అన్నా ఒకటే. ఇచ్చిన ఈక్వేషన్స్ కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా చూస్తాం. ఒకవేళ అది కన్సిస్టెంట్ అయితే దాని యొక్క గ్రాఫ్ అనేది గీస్తాం. ఓకేనా? సో ఇందులో మనకి మరలా 4 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. అవేంటో ఒక్కొక్కసారి చూసేద్దాం నాన్న. ఫస్ట్ ప్రాబ్లం చూడండి జాగ్రత్తగా. x + y = 5, 2x + 2y = 10. x + y = 5, 2x + 2y = 10. సో ఇందులో ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ రాస్తున్నాను చూడండి. x + y = 5, 2x + 2y = 10. ఇదే కదా నాన్న ఫస్ట్ ప్రాబ్లం. క్షమించండి. చూడండి, x + y = 5, 2x + 2y = 10 నాన్న. ఇది ఫస్ట్ ప్రాబ్లం. ముందు మనం చేయాల్సింది ఏంటి? ఇవి అసలు కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటో చూడాలి. కన్సిస్టెంట్ అయితే గ్రాఫ్ గీయాలి. ఓకేనా? సో సొల్యూషన్ రాయండి నాన్న. సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్స్ ఏంటండి నాన్న? ఫస్ట్ x + y, ఆ 5 ఇటు తీసుకొచ్చేయండి, -5 అవుతుంది, = 0. సెకండ్ది 2x + 2y, ఆ 10 ఇటువైపు తీసుకొచ్చేయండి నాన్న, -10 అవుతుంది, = 0. సో వాడు ఇచ్చినటువంటి 2 ఈక్వేషన్స్ కూడా నేను రాసేసాను. ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి? a1 b1 c1 a2 b2 c2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంతే కదా నాన్న? సో రాసేద్దాం. సో ఫస్ట్ ఈక్వేషన్ నుంచి a1 = 1, b1 = 1 అండ్ c1 = -5 నాన్న. ఓకేనా? ఇది ఫస్ట్ ఈక్వేషన్ నుంచి వచ్చింది. ఓకేనా? సెకండ్ ఈక్వేషన్ నుంచి నాన్న a2 = 2, b2 = 2, c2 = -10 నాన్న. సో ఫస్ట్ ఈక్వేషన్ నుంచి a1 b1 c1 రాసాం. సెకండ్ ఈక్వేషన్ నుంచి a2 b2 c2 కూడా రాసాం. ఓకేనా? సో ఇప్పుడు వీటి యొక్క రేషియో చూస్తాం నాన్న. ఫస్ట్ a1/a2, a1 వచ్చేసి 1, a2 వచ్చేసి 2. ఓకేనా? సో a1 a2 రాసేసాం. నెక్స్ట్ b1/b2, b1 వచ్చేసి 1, b2 వచ్చేసి 2 నాన్న. సో b1 b2 కూడా రాసేసా. ఓకేనా? నెక్స్ట్ c1/c2, c1 వచ్చేసి -5, c2 వచ్చేసి -10, మైనస్ క్యాన్సిల్, 5 1 జా 5 2 జా. సో c1 c2 కూడా 1/2. సో చూడండి, a1/a2 1/2, b1/b2 1/2, c1/c2 కూడా 1/2. సో 3 ఈక్వల్ నాన్న. సో అదే పాయింట్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. హియర్ ఇక్కడ a1/a2 = b1/b2 = c1/c2. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఇక్కడ ఈక్వల్ అయ్యాయి. సో రేషియోస్ ABCల యొక్క రేషియోస్ ఏవైతే ఉన్నాయో, అంటే a1/a2 = b1/b2 = c1/c2 అనేది ఈక్వల్ అయింది. సో 3 ఈక్వల్ అయితే మనకి ఇచ్చిన లైన్స్ ఏమవుతాయి నాన్న? కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. అంటే సొల్యూషన్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. సొల్యూషన్స్ ఉంటే ఎన్ని ఉంటాయి? మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. కాబట్టి ఇవి కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా? కన్సిస్టెంట్. సో అందుకే మీకు టేబుల్ నేర్చుకోమని చాప్టర్ స్టార్టింగ్లోనే చెప్పా. ఓకేనా? సో ద గివెన్ లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్.
coincident. The given lines are coincident. So therefore these lines are consistent. These lines are consistent. ఓకేనా? ఈ లైన్స్ అనేవి కన్సిస్టెంట్ నాన్న. సో కన్సిస్టెంట్ అయితే వాడు ఏం చెప్పాడు? గ్రాఫికల్గా సాల్వ్ చేయమని చెప్పాడు. ఓకేనా? సో గ్రాఫికల్గా సాల్వ్ చేయాలి. ఇవి కన్సిస్టెంట్ అయ్యాయి కాబట్టి గ్రాఫికల్గా సాల్వ్ చేయాలి నాన్న. చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చానన్నా? ఎక్స్ ప్లస్ వై ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చాడు, అంతేనా? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5. నాకు వై వాల్యూ కావాలి దీని నుంచి. వై ఈజ్ ఈక్వల్ టు ఈ ఎక్స్ అటువైపు వెళ్ళిపోతే 5 మైనస్ ఎక్స్ అవుతుంది నాన్న. ఎక్స్ అటువైపు వెళ్ళిపోతే 5 మైనస్ ఎక్స్ అవుతుంది. సో దీనికి టేబుల్ వేసేద్దాం. సో ఎక్స్ వాల్యూ మనం తీసుకుంటాం, వై విలువ ఎంత నాన్న? 5 మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకేనా? సో ఎక్స్కి సంబంధించి ఒక 3 వాల్యూస్ తీసుకుందాం నాన్న. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే 5 మైనస్ 1 వై ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఓకేనా? అదేవిధంగా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే వై వాల్యూ వచ్చేసి 5 మైనస్ 2 3 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే 5 మైనస్ 3 2 అవుతుంది. సో ఈ విధంగా ఈ ఫస్ట్ ఈక్వేషన్కి వచ్చింది నాన్న. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఓకేనా? ఇంకొక ఈక్వేషన్ ఇచ్చాడు. అదేంటి ఇచ్చాడు? 2x ప్లస్ 2y ఇజ్ ఈక్వల్ టు 10. ఇదే కదా ఇంకొక ఈక్వేషను. సో ఇప్పుడు నాకు y వాల్యూ కావాలి కాబట్టి ఈ 2x అటువైపు పట్టుకెళ్తున్నాను నాన్న. 2y ఇజ్ ఈక్వల్ టు 10 మైనస్ 2x. 10 మైనస్ 2x. నాకేం కావాలి? y వాల్యూ మాత్రమే కావాలి. సో ఇక్కడ ఉన్న 2 మల్టిప్లై చేస్తుంది కాబట్టి అటువైపు వెళ్ళిపోతే డివైడ్ చేస్తుంది. సో 10 మైనస్ 2y బై 2. సో ఈ పై దాంట్లో 2 కామన్ తీస్తే 5 మైనస్ y బై 2 అవుతుంది. 2 క్యాన్సిల్ అయిపోతే y వాల్యూ మరలా 5 మైనస్ ఎక్స్. సారీ, ఇది ఎక్స్ నానా. చూడండి, 2x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ 10. సో నాకు y వాల్యూ కావాలి కాబట్టి ఈ 2x అటువైపు పట్టుకెళ్ళా మైనస్ 2x అయ్యింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నిట్లో ఇక్కడ 2 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. అటువైపు వెళ్తే భాగిస్తుంది. సో y ఈజ్ ఈక్వల్ టు ఈ రెండిట్లో 10 మైనస్ 2x ఇక్కడ మల్టిప్లై చేస్తున్నటువంటి 2 ఇటు వస్తే భాగిస్తుంది అని చెప్పాను. సో ఈ రెండిట్లో మనము 2 కామన్ తీసామనుకోండి. 2 5s are 10, 2 ఇంటూ ఎక్స్ ఎక్స్ 2x బై 2. ఈ 2కి క్యాన్సిల్ అయిపోతే అక్కడ కూడా y ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది నాన్న? 5 మైనస్ ఎక్సే వచ్చింది. సో దీనికి ఒక టేబుల్ వేస్తాం. ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ ఎక్స్. సో దీనికి 3 వాల్యూలు. ఎక్స్ 1 తీసుకుంటే y ఏమో 4 అవుతుంది, 2 తీసుకుంటే 3 అవుతుంది, 3 తీసుకుంటే 2 అవుతుంది. సో చూడండి, రెండు ఒకేలాగా వచ్చాయి కదా. సో ఎందుకు ఒకేలాగా వచ్చాయి? a1/a2 ఈజ్ ఈక్వల్ b1/b2 ఈజ్ ఈక్వల్ c1/c2 అన్నీ ఈక్వలే కాబట్టి వాటికి వచ్చే వాల్యూస్ కూడా ఈక్వలే అవుతాయి. ఈ రెండు లైన్స్ ఒకదాని మీద ఒకటి ఉంటాయి. ఓకేనా? సో కోఇన్సిడెంట్ లైన్స్ కాబట్టి రెండు ఒకే లైన్ లాగా ఉంటాయి. సో గ్రాఫ్ గీసేద్దాం. ఇదిగోండి, ఈ చాప్టర్ అయ్యేంత వరకు గ్రాఫ్ పేపర్ మీరు తీసుకోవాలి. ఇది ఆరిజిన్ 1 2 3 4 ఇంకా ఎన్ని నెంబర్స్ వస్తాయి అన్ని మీకు గ్రాఫ్ మీద. -1 -2 ఇటువైపు మైనస్లు, మళ్ళీ ఇటు -1 -2 -3 పైకి 1 2 3 4. ఓకేనా? ఇక్కడ స్కేల్ రాయాలన్నా గ్రాఫ్ పేపర్ పైన రైట్ సైడ్ టాప్లో రాయాలి. ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. ఒక్కొక్కటే కదా తీసుకున్నాం. 1 2 3 4 అంటే ఒక్కొక్క వాల్యూయే కదా తీసుకున్నాం. అదేవిధంగా వై యాక్సిస్ మీద కూడా ఇది ఎక్స్ యాక్సిస్ నానా, ఇదేమో వై యాక్సిస్ మీ అందరికీ తెలుసు. సో వై యాక్సిస్ మీద కూడా 1 సెంటీమీటర్ అంటే 1 యూనిటే తీసుకున్నాం. ఓకేనా?
ఇదిగోండి 1 2 3 4 ఓకేనా. సో పాయింట్స్ గుర్తుపెట్టండి. ఎక్స్ యాక్సిస్ మీద 1, వై యాక్సిస్ మీద 4 అంటే ఇక్కడ, మరలా ఎక్స్ యాక్సిస్ మీద 2, వై యాక్సిస్ మీద 3, ఎక్స్ యాక్సిస్ మీద 3, వై యాక్సిస్ మీద 2 అంటే ఇక్కడ. ఇలా ఓకేనా. సో లైన్ అనేది ఇలాగ వస్తుంది నాన్న, ఓకేనా. సో ఇక్కడ కూడా సేమ్ పాయింట్స్ కదా నాన్న. ఎక్స్ యాక్సిస్ మీద 1, వై యాక్సిస్ మీద 4, ఎక్స్ యాక్సిస్ మీద 2, వై యాక్సిస్ మీద 3, ఎక్స్ యాక్సిస్ మీద 3, వై యాక్సిస్ మీద 2. రెండు ఒకేలాగా వస్తాయి కాబట్టి ఇలా 2 యారో మార్క్స్ వేయండి, ఓకేనా. ఇలా 2 యారో మార్క్స్ అంటే 2 లైన్స్ లాగా, ఓకేనా. ఈ ఒక లైన్ ఏమో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5, ఈ రెండో యారో ఏమో 2x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ 10. సో ఈ 2 లైన్లు కోఇన్సిడెంట్ లైన్స్ కాబట్టి ఒకే లైన్ మీద ఉంటాయి నాన్న, ఓకేనా. ఇదే గ్రాఫికల్గా వాటి యొక్క సొల్యూషన్. ఇది ఫస్ట్ ప్రాబ్లం, ఓకేనా నాన్న. సో నెక్స్ట్ ఇందులో ఉన్న సెకండ్ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం, జాగ్రత్తగా చూడండి. సెకండ్ ప్రాబ్లం ఇదిగా నాన్న, ఇది సెకండ్ ప్రాబ్లం. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 8, 3x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 16. ఇది కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంట్ అని చూద్దాం. కన్సిస్టెంట్ అని వస్తే గ్రాఫ్ గీద్దాం, ఓకేనా. సో లెక్క ఏంటో చూడండి. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 8. సెకండ్ ప్రాబ్లం నాన్న ఈజీగా ఉంటాయి, మీకు ఈజీగా ఉండాలని చాలా సులభంగా మీరు ఈజీగా నేర్చుకునేటట్టు, ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏ ఒక్క లెక్క కూడా ఆన్సర్ లేకపోతే ఇబ్బంది పడతారని ప్రతి ప్రాబ్లంని నేను మీకు వివరించుకుంటూ వెళ్తున్నాను, ఓకేనా. ఎక్కడైనా కొంచెం ఫాస్ట్ అయినట్టుంటే వీడియోను కొంచెం స్లో చేసి 1కి 2 సార్లు వినండి, ఈజీగానే వచ్చేస్తుంది. మ్యాక్సిమం ఫాస్ట్గా వెళ్ళను. ఒకవేళ ఎక్కడైనా ఫాస్ట్గా వెళ్ళిపోయినట్టుంటే మరలా ఒకసారి బ్యాక్కి వెళ్ళి మరొకసారి వింటే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే మీ దగ్గరే ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది కదా. సో మీరు వీడియో చూస్తున్నప్పుడు మీకు కొంచెం అర్థం కాకపోతే మరలా ఒక 10 to 20 సెకండ్స్ వెనక్కి వెళ్ళి మరలా వినొచ్చు. మీరు అందరూ యూట్యూబ్ వీడియోలు చూసిన వాళ్ళు, అలవాటు ఉన్న వాళ్ళే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా. మీ దగ్గరే క్లాస్ ఉంటుంది కాబట్టి ఎన్నిసార్లు అయినా వినొచ్చు, ఓకేనా. అలాగని నేను స్పీడ్గా వెళ్ళిపోను, మీకు అర్థమయ్యేటట్టు స్లోగా చెప్పుకుంటూ వెళ్తాను, ఓకేనా. సో సెకండ్ ప్రాబ్లం ఏంటన్నా, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 8, 3x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 16. 3x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 16 నాన్న, ఓకేనా. ఇది మనకి ఇచ్చినటువంటి సెకండ్ ప్రాబ్లం. ఈ ఫోర్త్ ప్రాబ్లంలో సెకండ్ సమ్ ఇది నాన్న. సో దీని సొల్యూషన్ ఏంటో ఒకసారి చూద్దాం, చూడండి నాన్న. సొల్యూషన్ ఓకేనా. సో మనం ఫస్ట్ నేనేం చెప్పాను నాన్న, ఫస్ట్ మనం ఆన్సర్ రాసేటప్పుడు వాడిచ్చిన ఈక్వేషన్స్ రాసేయాలి, ఓకేనా. వాడిచ్చినటువంటి ఈక్వేషన్స్ రాసేయాలి. గివెన్ ఈక్వేషన్స్ ఆర్, సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటన్నా, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు అవతల ఉన్న 8ని లోపలికి తీసుకురండి. +8 కాస్త -8 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు అవతల ఏమి ఉండదు కాబట్టి 0. తర్వాత సెకండ్ ఈక్వేషన్ 3x మైనస్ 3y, +16 ఇటువైపు తీసుకొస్తే -16 అవుతుంది నాన్న, ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇదొక ఈక్వేషను, ఇదొక ఈక్వేషన్. వాడు ఇచ్చిన 2 ఈక్వేషన్స్ కూడా రాసేసాను, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, A1 B1 C1 A2 B2 C2ని ఫైండ్ అవుట్ చేయాలి, అంతేనా. సో నేను అవి రాసేస్తున్నాను, అలా జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ ఈక్వేషన్ చూడండి నాన్న. ఈ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి A1 ఈజ్ ఈక్వల్ టు 1, B1 ఈజ్ ఈక్వల్ టు -1, C1 ఈజ్ ఈక్వల్ టు -8, అంతేనా. ఎక్స్ ముందు ఏమీ లేదంటే 1 ఉన్నట్లు, వై ముందు ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1. సి అంటే కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి కాన్స్టెంట్ టర్మ్ ఎంతనా, -8, ఓకేనా. సో సెకండ్ లైన్ నుంచి, సో ఈ సెకండ్ ఈక్వేషన్ నుంచి A2 ఈజ్ ఈక్వల్ టు 3, B2 ఈజ్ ఈక్వల్ టు -3, C2 ఈజ్ ఈక్వల్ టు -16, ఓకేనా నాన్న. సో A1 B1 C1 రాసేసాం, A2 B2 C2 కూడా రాసేసాం, ఓకేనా. సో ఇప్పుడు ఇటు రేషియో రాద్దాం నాన్న.
సో రేషియో రాద్దాం. A1/A2 ఈజ్ ఈక్వల్ టు 1/3. A1 1, A2 3. ఓకేనా. నెక్స్ట్ B1/B2 చూద్దాం నాన్న. B1/B2 ఈజ్ ఈక్వల్ టు -1/-3. మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఇది కూడా 1/3 వచ్చింది. ఇంకొకటి ఉంది, అదేంటి C1/C2. అది కూడా చూసేద్దాం. C1/C2 ఈజ్ ఈక్వల్ టు -8/-16. మైనస్ క్యాన్సిల్. 8 1 8 2 సో 8/16 అంటే 1/2. సో ఈ రెండు ఏమో 1/3 వచ్చాయి, ఇదేమో 1/2 వచ్చింది. అంటే ఏంటన్నా దీని అర్థం? A1/A2 ఈజ్ ఈక్వల్ B1/B2 డస్ నాట్ ఈజ్ ఈక్వల్ C1/C2 ఏనా? సో అదే ఇక్కడ రాయండి. హియర్ A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 డస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు C1/C2. సో ఇది రాయాలి. ఓకేనా. సో ఇది మనకు వచ్చింది. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ టేబుల్ వచ్చి కాబట్టి A1/A2 ఈజ్ ఈక్వల్ B1/B2 డస్ నాట్ ఈజ్ ఈక్వల్ C1/C2 అంటే ఇచ్చిన లైన్స్ ఏమవుతాయి? ప్యారలల్ లైన్స్ అవుతాయి. సో ప్యారలల్ లైన్స్ సొల్యూషన్ ఉంటుందా? ఉండదు. సొల్యూషన్ లేకపోతే ఆ ఇచ్చిన లైన్స్ ఏంటి? ఇన్కన్సిస్టెంట్ కాబట్టి మనము వాటిని సాల్వ్ చేయలేము, ఎందుకంటే సొల్యూషన్ ఉండదు కాబట్టి గ్రాఫ్ గీయాల్సిన అవసరం లేదు ఈ ప్రాబ్లంకి. ఓకేనా. సో అదే రాస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. గివెన్ లైన్స్ ఆర్ parallel. So they have no solution. Therefore these lines are inconsistent. ఇచ్చినటువంటి రేఖలు రెండు కూడా ఇన్కన్సిస్టెంట్ అయితే వాటికి సొల్యూషన్ ఉండదు కాబట్టి గ్రాఫ్ గీయలేము. అందుకే దీనికి గ్రాఫ్ గీయక్కర్లే. వాడు కూడా ఏమన్నాడు? కన్సిస్టెంట్ అయితేనే గ్రాఫ్ గీయమన్నాడు. ఓకేనా. సో ఇది ఇన్కన్సిస్టెంట్ కాబట్టి దీనికి మరి గ్రాఫ్ ఉండదు. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూడండి నాన్న. చూడండి థర్డ్ ప్రాబ్లం. ఇందులో 4 సమ్స్ ఉన్నాయి. ఆల్రెడీ 2 సమ్స్ మనం డిస్కస్ చేసాం. సో థర్డ్ సమ్ ఏంటో ఒకసారి చూడండి. 2x + y - 6 2x + y - 6 తర్వాత 4x - 2 - 4 = 0. సో ఈ రెండు ఈక్వేషన్స్ రాసేద్దాం నాన్న. ఫస్ట్ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి, 2x + y - 6. సో థర్డ్ ప్రాబ్లం. సో ప్రాబ్లం నెంబర్ 3, 2x + y - 6 + y - 6 = 0. రెండో లైన్ ఏంటన్నా? ఇదిగోండి 4x - 2y - 4. 4x - 2y - 4 = 0. ఓకేనా. సో ఇవి వాడిచ్చినటువంటి లైన్స్. అయితే ఇవి ఫస్ట్ కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అనేది చూపించాలి. కన్సిస్టెంట్ అయితే దానికి గ్రాఫ్ గీస్తాం, ఇన్కన్సిస్టెంట్ అయితే గ్రాఫ్ గీయం. ఓకేనా. మరి ఇది కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంట్ అనేది ఎలా తెలుస్తుంది? వీటి యొక్క రేషియోస్ A1/A2 B1/B2 C1/C2 కట్టి అవి సమానంగా వస్తున్నాయా సమానంగా రావట్లేదా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి సొల్యూషన్ అని రాయండి నాన్న. సొల్యూషన్ రాసి ఫస్ట్ ఏం రాస్తారు? ఎస్, ఎవరో చెప్పారు, గివెన్ ఈక్వేషన్స్ ఆర్ ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ రెండు రాసేయండి నాన్న. 2x + y - 6 = 0. 4x - 2y - 4 = 0. సో ఇచ్చిన రెండు ఈక్వేషన్స్ కూడా నేను రాసేసాను నాన్న. ఓకేనా. వీటి నుంచి మనం A1 B1 C1 A2 B2 C2ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఈక్వేషన్ చూడండి నాన్న. ఈ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి A1 = 2
b1 ఈజ్ ఈక్వల్ టు 1, c1 ఈజ్ ఈక్వల్ టు -6. ఇదిగోండి x ముందు 2 ఉంది, అది a1 వాల్యూ. y ముందు ఏమీ లేదంటే 1 ఉన్నట్లు, అది b1 వాల్యూ. c1 అంటే ఈ కాన్స్టెంట్ టర్మ్ -6. ఓకేనా? సెకండ్ లైన్ చూడండి నాన్న. a2 ఈజ్ ఈక్వల్ టు 4, b2 ఈజ్ ఈక్వల్ టు -2, c2 ఈజ్ ఈక్వల్ టు -4. ఓకేనా? సో a1 b1 c1 అలాగే a2 b2 c2 వాల్యూస్ కూడా కట్టేసాం. ఓకేనా? ఇప్పుడు వీటి యొక్క రేషియో ఒకసారి చూద్దాం నాన్న. ఓకేనా? ఫస్ట్ a1/a2 చూద్దాం. a1 ఎంత నాన్న? 2/a2 ఎంత నాన్న? 4. 2 1 జా 2 2 జా, రెండు ఒకే టేబుల్లో క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసేసాం. సో a1/a2 అనేది మనకు 1/2 వచ్చింది. నెక్స్ట్ ఏముంది నాన్న? b1/b2. సో b1 ఎంత వచ్చింది? 1, b2 -2 అంటే ఏంటి అర్థం? -1/2. సో ఇది 1/2 వచ్చింది, ఇదేమో -1/2 వచ్చింది. కాబట్టి a1/a2 డస్ నాట్ ఈజ్ ఈక్వల్ b1/b2. కాబట్టి తర్వాతది మనకు అనవసరం, సి మరి చూడక్కర్లే. ఈ రెండు ఈక్వల్ అయితే మూడోది చూస్తాం, ఈ రెండే ఈక్వల్ అవ్వకపోతే మూడో వాల్యూతో మనకు అనవసరం. ఓకేనా? సో ఇక్కడ ఏమైంది? హియర్ a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 అవ్వలేదు కాబట్టి మధ్యలో డస్ నాట్ ఈక్వల్ టు అని పెడతాం. ఓకేనా? సో ఇవి రెండు డస్ నాట్ ఈక్వల్ టు అయితే ఇచ్చిన లైన్స్ ఏ లైన్స్ నానా? ఎస్, ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది కాబట్టి ఇవి కన్సిస్టెంట్. ఓకేనా? సో అదే రాద్దాం. సో the given lines are intersecting. Given lines intersecting అవుతాయి. They have only one solution. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? 1 సొల్యూషన్, ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది వాటికి. సో ఇవి ఇంటర్సెక్టింగ్ కాబట్టి వీటికి సొల్యూషన్ ఉంది. సొల్యూషన్ ఉన్నదంటే ఇవి ఏమవుతాయి? కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా? ఎస్ తల్లి, కన్సిస్టెంట్ అవుతాయి. ఓకేనా? దేర్ ఫోర్ దీస్ ఆర్ కన్సిస్టెంట్. ఇవి కన్సిస్టెంట్. ఓకేనా? దీస్ ఆర్ కన్సిస్టెంట్. కన్సిస్టెంట్ అయితే మనం ఏం చేయాలి? గ్రాఫికల్గా వాటి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఇవి ఇంటర్సెక్టింగ్ కాబట్టి ఒక్క సొల్యూషనే వస్తుంది. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటో ఒకసారి చూడండి. థర్డ్ ప్రాబ్లం కదా, చూడండి. ఇందులో ఫస్ట్ ఈక్వేషన్ జాగ్రత్తగా చూడండి. 2x + y - 6 ఇదే కదా. సో ఈ ఫస్ట్ ఈక్వేషన్ సంబంధించిన టేబుల్ వేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ 2x + y - 6 ఈజ్ ఈక్వల్ టు 0 ఇదే కదా నాన్న. సో నాకు ఎక్స్ వాల్యూ తెలుసు, ఎక్స్ వాల్యూ మనం అజ్యూమ్ చేస్తాం కాబట్టి వైని ఫైండ్ అవుట్ చేయాలి ఇందులో. సో ఈ వైని ఇక్కడే ఉంచాను నాన్న. ఈ -6 అటు వెళ్ళిపోతే +6 అయింది, ఈ +2x అటు వెళ్తే -2x అయింది. ఓకేనా? సో ఇప్పుడు y వాల్యూ ఎంత అయింది? 6 - 2x అయింది. సో బ్రాకెట్ గీయండి, ఇలా బాక్స్ ఒకటి గీయండి నాన్న. గీసారా? గీసి పైన మనం అనుకుంటున్నటువంటి ఎక్స్ రాయండి, కిందన y ఎంత వచ్చింది? 6 - 2x అయింది. ఇది ఎలా వచ్చింది అర్థమైంది కదా నాన్న. వాడిచ్చిన ఈక్వేషన్ రాసాం, అందులో వైని మాత్రం పాజిటివ్ ఉంచాం. ఈ -6ని అటువైపు తీసుకెళ్తే +6 అయింది, ఇక్కడ ఉన్న +2x అటు పట్టుకెళ్తే -2x అయింది. అంటే ఇప్పుడు మనం ఎంత ఎక్స్ అనుకుంటాం ఆ ఎక్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? సో ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి ఏదో ఒక వాల్యూ వస్తుంది నాన్న. ఈలోపు మన దగ్గర ఒక రఫ్ పేపర్ ఉంటే ఆ రఫ్ పేపర్ తీసుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ 2x + y - 6. సెకండ్ ఈక్వేషన్ ఏంటి? ఇదిగోండి సెకండ్ ఈక్వేషన్ 4x - 2y - 4. 4x - 2y - 4 అంతేనా? ఇవి రెండు ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్ళిపోతే ప్లస్లు అయిపోతాయి, +6 +4 అయిపోతాయి. ఓకేనా? సో ఇవి రెండు సాల్వ్ చేసాం అనుకోండి అమ్మా. పైన ఉన్నదాన్ని 2తో గుణించేస్తే 4x
ప్లస్ 2y ప్లస్ 12. ఈ కింద ఉన్న ఈక్వేషన్ అలాగే వేసుకుందాం. ఈ పైన ఉన్న ఈక్వేషన్ 2తో గుణించాను అంతే. సో ఇది ఎలాగే వేసాను, కలిపాం. 4 4 8x, ఈ 2 క్యాన్సిల్, ఇదేమో 16 వచ్చింది. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది నాన్న? 2 వచ్చింది. ఎక్స్ వాల్యూ 2 వస్తే వై వాల్యూ కూడా 2 వస్తుంది. సో ఎక్స్కి దగ్గర 2 వచ్చింది నాన్న. మనకి కావలసిన పాయింట్ ఎంతో తెలిస్తే సరిపోతుంది ఈ బాక్స్లో వేసుకోవడానికి. సో కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే దీని దగ్గర 3 విలువలు తీసుకున్నా. ఎక్స్ వాల్యూ 1 తీసుకుంటే 2 - 2 × 1 ఎంత అన్న? 2. 6లో 2 పోతే 4 అవుతుంది. అదేవిధంగా ఎక్స్ వాల్యూ 2 తీసుకున్నాను నాన్న. 2 తీసుకుంటే 2 2 = 4, 6లో 4 పోతే 2 వస్తుంది. అదేవిధంగా ఎక్స్ వాల్యూ 3 తీసుకుంటే 2 3 = 6, 6లో 6 పోతే 0 అవుతుంది. ఇది ఫస్ట్ ఈక్వేషన్. రెండో ఈక్వేషన్ వాడు ఏమి ఇచ్చాడు నాన్న? ఇదిగోండి 4x - 2y - 4. రెండో ఈక్వేషన్ ఇటువైపు వేయండి. 4x - 2y - 4 = 0 నాన్న. సో ఈ 2yని అటు తీసుకెళ్ళిపోండి. 4x - 4 ఇలాగే ఉంటుంది. ఓన్లీ -2yని మాత్రం అటువైపు తీసుకెళ్ళండి, +2y అవుతుంది. ఈ మిగతా 2 ఇక్కడే ఉంచాను, ఈ -2yని మాత్రమే అటువైపు తీసుకెళ్ళాను. ఓకేనా? ఇప్పుడు ఈ రెండిట్లో నాన్న మనం 4ని కామన్ తీయచ్చు. 4 కామన్ తీస్తే x - 1 వస్తుంది. ఇటువైపు ఏమో 2y ఉంది. 2 1 = 2 2 ఒకటి వచ్చా. సో అప్పుడు y ఎంత అవుతుంది? y = 2x - 2 అవుతుంది. y = ఎంత అవుతుందన్నా? 2x - 2 అవుతుంది. సో దీనికి కూడా ఒక బాక్స్ వేయండి. ఇదేమో x, ఇదేమో y. y = 2x - 2 కదా. సో ఇక్కడ 3 వాల్యూస్ చూడండి నాన్న. ఇక్కడ కూడా x = 1 తీసుకుందాం. x = 1 తీస్తే 2 1 = 2, 2లో 2 పోతే 0. ఇక్కడ x వాల్యూ 2 తీసుకుందాం నాన్న. 2 2 = 4, 4లో 2 పోతే 2. x వాల్యూ 3 తీసుకుందాం నాన్న. 3 తీసుకుంటే 2 3 = 6, 6లో 2 పోతే 4. సో ఇక్కడ ఒక 3 పాయింట్స్ వచ్చాయి, ఇక్కడ 3 పాయింట్స్ వచ్చాయి. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం గ్రాఫ్ మీద గుర్తిద్దాం నాన్న. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో ఇక్కడ ఏం రాస్తారంటే లెట్ us plot the points on graph paper. వచ్చినటువంటి పాయింట్స్ని మనం గ్రాఫ్ పేపర్ మీద గుర్తించినట్లయితే సో గ్రాఫ్ గీద్దాం నాన్న. చూడండి, సో మధ్యలో ఒక x యాక్సిస్ y యాక్సిస్ తీసుకోండి వెర్టికల్గా. అదేవిధంగా హారిజాంటల్గా ఒక యాక్సిస్ తీసుకోండి. ఈ హారిజాంటల్గా ఉన్నది x యాక్సిస్ మీకు తెలుసు. అదేవిధంగా ఈ వెర్టికల్గా ఉన్నది y యాక్సిస్ మీకు తెలుసు. ఓకేనా? దీనిలో ముందు పాయింట్ 0 1 2 3 4 5. అదేవిధంగా ఇటువైపు -1 -2 -3. కింద వైపు -1 -2 -3 -4. పైకి 1 2 3 4. ఓకేనా? సో పాయింట్స్ ఒకవేళ నేను యాక్సెస్ మీద ఉన్నటువంటి పాయింట్స్ వేసేసా. ఇప్పుడు మనకు వచ్చిన పాయింట్స్ వీటి మీద గుర్తిద్దాం నాన్న. ఫస్ట్ లైన్ ఏంటో చూడండి నాన్న. ఇదిగోండి 1 తీసుకుంటే 4 వచ్చింది, 2 తీసుకుంటే 2 వచ్చింది, 3 తీసుకుంటే 0 వచ్చింది. ఫస్ట్ 1 తీసుకుంటే 4 వచ్చింది. 1 తీసుకుంటే 4 వచ్చింది. సో 1కి ఎదురుగా 4కి ఎదురుగా ఇక్కడ. తర్వాత 2 తీసుకుంటే 2 వచ్చింది ఇక్కడ. అదేవిధంగా 3 తీసుకుంటే 0 వచ్చింది అంటే ఇక్కడ. ఓకేనా? ఈ 3 పాయింట్స్ని కలుపుతూ ఇలా ఒక లైన్ వస్తుంది నాన్న. ఓకేనా? ఈ లైన్ ఏంటి? ఫస్ట్ ఈక్వేషన్. ఈ లైన్ ఏ ఈక్వేషన్ నుంచి వచ్చింది? ఈ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి వచ్చింది. 2x + y - 6. సో ఇక్కడ రాసేయండి 2x + y - 6 = 0 అని రాయండి. ఇప్పుడు రెండో బాక్స్ చూడండి నాన్న. రెండో బాక్స్లో 1 తీసుకుంటే 0 వచ్చింది, 2 తీసుకుంటే 2 వచ్చింది, 3 తీసుకుంటే 4 వచ్చింది. 1 0 2 2 3 4.
ఓకేనా? సో అది కూడా గుర్తిద్దాం. ఎక్స్ యాక్సిస్ మీద 1 తీసుకుంటే వై యాక్సిస్ మీద 0, కాబట్టి ఇక్కడే వస్తుంది. 2 తీసుకుంటే 2a వచ్చింది, 3 తీసుకుంటే 4 వచ్చింది, 3కి ఎదురుగా ఇక్కడ 4. సో ఇలా ఒక లైన్ వస్తుంది నాన్న ఇలాగా. ఓకేనా? మీకైతే కరెక్ట్గా గ్రాఫ్ పేపర్ మీద స్ట్రైట్గా వస్తుంది, నాకు కొంచెం వంకగా వచ్చింది. ఓకేనా? సో లేకపోతే ఉండండి నేనే తీస్తాను. మీ గ్రాఫ్ పేపర్ మీద కరెక్ట్గానే వస్తుంది నాన్న. ఓకేనా? నాకు కొంచెం వంకగా వచ్చింది, ఇక్కడ పెన్సిల్ తిరిగిపోతుంది. ఓకేనా? సో నాకు ఇలా ఒక లైన్ వచ్చింది. ఈ లైన్ ఏంటన్నా? ఇదిగోండి, ఇది 4x - 2y - 4 అది రాసేయండి. 4x - 2y - 4 = 0. సో ఇవి రెండు కూడా ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి. ఎక్కడ? 2 దగ్గర. ఓకేనా? సో స్కేల్ రాయాలి నాన్న. స్కేల్ అని పైన రాయండి. స్కేల్ కంపల్సరీగా రాయాలి. 1 మార్కు స్కేల్కి. ఎక్స్ యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ 1 యూనిట్. ఇది నేను ఈ పక్కనే రాస్తున్నాను, మీరు గ్రాఫ్ పేపర్ పైన రైట్ సైడ్ టాప్లో రాయాలి. ఓకేనా? సో వై యాక్సిస్ ఏమో చూడండి, వై యాక్సిస్ మీద కూడా 1 సెంటీమీటర్ 1 యూనిట్టే. ఓకేనా? సో అది నాన్న స్కేల్ కూడా మనం కంపల్సరీగా గీయాల్సి ఉంటుంది. గీస్తేనే అక్కడ హాఫ్ నుంచి 1 మార్క్ పడుతుంది స్కేల్కే. మీరు అది రాయకపోతే గ్రాఫ్ గీసేసి అమ్మాయి వచ్చేసింది అనుకుని హడావిడిలో వచ్చేసారు అనుకోండి, మీకు 1 లేదా హాఫ్ మార్క్ తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీకు ఎప్పుడు గ్రాఫ్ ఇచ్చినా, ఏ చాప్టర్లో వచ్చినా సరే, ఇక్కడతో పాటు ఇంకొక చాప్టర్లో కూడా మనకు గ్రాఫ్స్ వస్తాయి. సో గ్రాఫ్ మీకు ఇస్తాడు కంపల్సరీగా. ఇచ్చినటువంటి గ్రాఫ్ మీరు గీసేటప్పుడు స్కేల్ రాయాలి, అది మర్చిపోకూడదు. ఓకేనా? నువ్వు ఎంత బాగా గ్రాఫ్ గీసినా స్కేల్ మర్చిపోయి వస్తే ఫుల్ మార్క్స్ అనేవి పడవు. ఓకేనా? స్కేల్ కంపల్సరీగా రైట్ సైడ్ టాప్లో రాయాలి. ఓకేనా నాన్న? ఇది దీనికి సంబంధించిన గ్రాఫికల్గా దీని యొక్క సొల్యూషన్. ఓకేనా? సో నెక్స్ట్ వాల్యూ నాన్న. సో ఎక్స్ ఇక్కడ పాయింట్ ఏంటి? 2, 2. కాబట్టి దేర్ఫోర్ x = 2, y = 2. సొల్యూషన్ కట్టమంట కదా. సో దేర్ఫోర్ x = 2, y = 2. అంతేనా? సో థర్డ్ ప్రాబ్లం అనేది మనం సాల్వ్ చేసాం. ఇక ఇందులో ఒక్క ప్రాబ్లం ఉంది నాన్న. ఆ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం. ఇదిగోండి లాస్ట్ ప్రాబ్లం, జాగ్రత్తగా చూడండి నాన్న. ఇందులో లాస్ట్ ప్రాబ్లం 2x - 2y - 2 = 0. ఇంకొకటి ఏంటి ఇచ్చాడు? 4x - 4y - 5. ఓకేనా? ఫస్ట్ ఈక్వేషన్ రాద్దాం నాన్న. సో క్వశ్చన్ నెంబర్ 4 ఏమిచ్చాడు? 2x - 2y - 2 = 0. సెకండ్ది 4x - 4y - 5 = 0. ఇదే కదా ఇచ్చాడు చూడండి. 2x - 2y - 2 = 0, 4x - 4y - 5 = 0. ఓకేనా? సో ఈ 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. ముందుగా మనం ఏం చేస్తాం? ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అనేది ప్రూవ్ చేయాలి. కన్సిస్టెంట్ అయితే గ్రాఫ్ గీస్తాం, అదే అలా కాకుండా ఇన్కన్సిస్టెంట్ అయితే గ్రాఫ్ గీయం. ఓకేనా? సో చూడండి, ముందు దీని సొల్యూషన్ రాద్దాం నాన్న. సొల్యూషన్ రాయగానే ఫస్ట్ మీకు ఏం చెప్పాను? ఎస్, ఇచ్చిన ఈక్వేషన్స్ ముందు రాసేస్తాం. గివెన్ ఈక్వేషన్స్ ఆర్, ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ అనేవి 2x - 2y - 2 = 0. సెకండ్ది 4x - 4y - 5 = 0. ఓకేనా? సో ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ రాసేసాను నాన్న. రాసేస్తే మనం ఇప్పుడు ఏం చేయాలి? A1 B1 C1, A2 B2 C2 కట్టాలి. సో ఇప్పుడు అట్లే కట్టేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఈక్వేషన్ అన్న 2x - 2y - 2. ఇదిగోండి 2x - 2y - 2.
సెకండ్ ఈక్వేషన్ 4x మైనస్ 4y మైనస్ 5 ఆ ఈక్వేషన్స్ రెండు రాసేసాను వాడు ఇచ్చినవి. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ యూజ్ చేసి a1 ఇజ్ ఈక్వల్ టు 2, a2 కాదు, b1 ఇజ్ ఈక్వల్ టు -2, c1 ఇజ్ ఈక్వల్ టు -2. ఓకేనా నాన్న. a1 ఇజ్ ఈక్వల్ టు 2, b1 ఇజ్ ఈక్వల్ టు -2, c1 ఇజ్ ఈక్వల్ టు -2. a1 b1 c1 వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఈ సెకండ్ ఈక్వేషన్ ఉపయోగించి a2 b2 c2 వాల్యూస్ తీసుకుంటాం నాన్న. సో సెకండ్ ఈక్వేషన్లో a2 ఇజ్ ఈక్వల్ టు 4, b2 ఇజ్ ఈక్వల్ టు -4, c2 ఇజ్ ఈక్వల్ టు -5. సో a1 b1 c1 వాల్యూస్తో పాటుగా a2 b2 c2 వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వీటి యొక్క రేషియోని ఫైండ్ అవుట్ చేస్తాం నాన్న. ఫస్ట్ a1/a2 చూడండి. ఓకేనా. a1/a2 ఇజ్ ఈక్వల్ టు 2/4. రెండు ఒకే టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 2 1 జా 2 2 జా. సో a1/a2 అనేది ఎంత వచ్చింది నాన్న? 1/2 అనేది వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి? b1/b2 చేయాలి. ఓకేనా. -2/-4 మైనస్ క్యాన్సిల్, 2 1 జా 2 2 జా, ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోయాయి. ఓకేనా నాన్న. సో a1/a2 చేసాం, b1/b2 కూడా చేసాం. ఇక థర్డ్ వన్ ఏముంది? c1/c2. c1 ఏమో -2, c2 ఏమో -5, మైనస్ క్యాన్సిల్ అవుతాయి. ఇవి రెండు క్యాన్సిల్ అవ్వవు కాబట్టి 2/5 యాజ్ టీస్గా అలా రాశాను. ఓకేనా. ఇక్కడ చూడండి a1/a2 b1/b2 ఈక్వల్ అయ్యాయి, కానీ c1/c2 ఈక్వల్ అయిందా? అవ్వలేదు. కాబట్టి అదే రాద్దాం చూడండి. హియర్ a1/a2 is equal to b1/b2 does not is equal to c1/c2. a1/a2 b1/b2 సమానమయ్యాయి కానీ c1/c2 అనేది ఈక్వల్ అవ్వలేదు. సో ఇలా అవ్వలేదు అంటే దాని అర్థం ఏంటన్నా? మీకు ఫస్ట్ చాప్టర్ స్టార్టింగ్లో చెప్పా, a1/a2 is equal b1/b2 does not is equal to c1/c2 అంటే ఇచ్చిన రెండు లైన్స్ కూడా ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్కి ఎలాంటి సొల్యూషన్స్ అయినా ఉంటాయా? ఉండవు. సొల్యూషన్స్ లేకపోతే ఇచ్చిన రెండు లైన్స్ ఏమవుతాయి? ఇన్కన్సిస్టెంట్ అవుతాయి. ఓకేనా. సో అదే రాస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. సో the given lines are parallel. The given lines are parallel. They have no solutions. వీటికి ఎలాంటి సొల్యూషన్ అనేది ఉండదు. ఓకేనా. therefore these are inconsistent. అంతేనా? సో ఇది నేను ఆన్సర్. కన్సిస్టెంట్ అయితే గ్రాఫ్ గీస్తాం, ఇది ఇన్కన్సిస్టెంట్ కాబట్టి ఇంకా గ్రాఫ్ గీయడానికి అవకాశం లేదు. ఓకేనా. సో దీంతో మనం 4th సమ్లో ఉన్నటువంటి 4 ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసేసాం. ఓకేనా.